వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ లోని విజయపురి కాలనీ ఫేజ్ 2 లో మహాదేవ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి అసోసియేషన్ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండవ రోజు వినాయక మండపం వద్ద శారదా శ్రీనివాస్ దంపతుల ఆధ్వర్యంలో శ్రీ లహరి క్లాసికల్ డాన్స్ అకాడమీ కళాకారులు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, సినీ నటులు శ్రీనివాస్ గుప్తా, కరాటే కళ్యాణి, విజయ్ భాస్కర్, డైరెక్టర్ ఇస్మాయిల్ పాల్గొని గణేశుడిని దర్శనం చేసుకుని చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. ఈ సందర్భంగా ఆటపాటలతో అలరించిన చిన్నారులను వారు అభినందించి జ్ఞాపికలను బహుకరించారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ మహాదేవ్ యూత్ అసోసియేషన్ నిర్వహించిన గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వామ్యం అవుతూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేయాలని అన్నారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ మా కాలనీలో గత 5 సంవత్సరాలుగా అసోసియేషన్ సభ్యులు సహాయ సహకారాలతో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. గణనాథుని ఆశీస్సులతో కాలనీ వాసులు ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాలనీ వాసులు, మహిళలు, భక్తులు పాల్గొని గణేశుడిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈరోజు ఈ సాయంకాలం మహాదేవ్ యూత్ అసోసియేషన్ పిలుపు మేరకు విజయపురి కాలనీలో వినాయక మండపం దగ్గరికి వచ్చి మరి నాకు తోచిన 4 మాటలు మాట్లాడే అవకాశం దొరికింది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఆధ్యాత్మికత అనేది ఎప్పుడు కూడా ఉండాలి. హిందూ ధర్మంలో ఆధ్యాత్మికంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి. పండుగలు అంటే ఏంటి అనేది భావి తరాలకు తెలియజేయడం కోసం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రోజు ఇక్కడికి రావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. విజయపురి కాలనీ వాసులందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు, శుభాశిస్సులు మెండుగా వినాయకుని ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇక్కడ వనస్థలిపురంలో మహాదేవ్ యూత్ అసోసియేషన్ వారు ఈ రోజు అద్భుతంగా గణేష్ ఉత్సవాలు నవరాత్రులు జరుపుకుంటున్నారు. నన్ను శారదా గారు పిలవడం, శారదా గారితో పాటుగా మొత్తం మా ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలతో కలిసి నేను కూడా రావడం, మేమందరం కలిసి చాలా ఎంజాయ్ చేసాము. పిల్లలకి మంచి నేర్పించే ఇలాంటి ఉత్సవాలు మన సంస్కృతి సంప్రదాయాల్ని ప్రతి ఒక్కరికి తెలియజెప్పే విధంగా అద్భుతంగా శాస్త్రోక్తంగా జరుపుతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి మండపాలు ఇంకా పెరగాలి. బాలగంగాధర్ తిలక్ గారి ముఖ్య ఉద్దేశం అదే. మన హిందుత్వాన్ని కాపాడుకోవాలి. ఎన్నో దాడులు జరుగుతున్నాయి. అలాంటి పరిస్థితిలో మట్టి గణపతిని పూజిస్తూ చక్కగా ఆయనని మనం అనేక విధాలుగా శ్లాఘిస్తూ మనం ఈ నవరాత్రులు జరుపుకోవాలని కోరుకుంటూ నేను ఇక్కడ ఒక గెస్ట్ గా ఈరోజు రావడం చాలా సంతోషంగా ఉంది. మహాదేవ్ యూత్ అసోసియేషన్ 5వ సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఈ సంవత్సరం కూడా కల్చరల్ ప్రోగ్రామ్ మేము ఏర్పాటు చేశాము. దాన్ని విచ్చేసిన ప్రతి ఒక్క అతిథులకి మా యొక్క ధన్యవాదాలు. ఇలానే ప్రతి సంవత్సరం మేము జరుపుకుంటామని చెప్పి మీ అందరి పూర్వకంగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. మహాదేవ్ యూత్ అసోసియేషన్ తరఫున 5వ సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. గత 4 సంవత్సరాలుగా కూడా మేము ఈ ప్రోగ్రామ్ని అందరి సహకారంతో, సహాయ సహకారంతో దిగ్విజయంగా చేసుకున్నాం. ఈసారి కూడా మా అధ్యక్షురాలైనటువంటి శారదా గారు నిలబడి అంత వన్ మ్యాన్ షో లాగా అన్ని కార్యక్రమాలు కూడా సక్రమంగా చేసినందుకు వారికి, వారి కుటుంబానికి ఎల్లప్పుడూ ఆ గణనాథుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాం. ఈ రోజు కూడా ఆమె కల్చరల్ ప్రోగ్రామ్ చాలా ఒక గ్రాండ్ లెవెల్లో చేసిందండి. ముఖ్య అతిథులుగా మన బిఎన్ రెడ్డి కార్పొరేటర్ గౌరవమైనటువంటి వారు విచ్చేసినారు. ఆ తర్వాత ఆర్టిస్ట్ శ్రీనివాసులు, కరాటే కళ్యాణి, ఇలియాస్ లాంటి వాళ్ళు ముఖ్య అతిథులు కూడా ఇక్కడికి విచ్చేసి మా యొక్క ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినారు. ఈ యొక్క కార్యక్రమం ఆ గణనాథుని ఆశీస్సుల వల్ల ఇక ముందు కూడా మా యొక్క కార్యక్రమాలు ముందు అన్ని కూడా దిగ్విజయంగా జరిపించాలని ఆ గణనాథుని కోరుకుంటూ మరొకసారి మా యొక్క మహాదేవ్ యూత్ అసోసియేషన్ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. గణపతి బప్ప మంగళమూర్తి.